ప్రభునందు మీకు సమయిస్తున్నాం. ఓకే, ప్రభునందు ప్రియమైన సెల్ కాన్ఫరెన్స్ కి రాత్రి వేళ జాయిన్ అయ్యి అటెండ్ అయినటువంటి దైవ సేవకులకు, పెద్దలకు, సహోదర సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు పాట ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభు సహాయం చేశారు. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ దినం మనం ఒక లేఖన భాగాన్ని చదువుకొని దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక మాట మనము చదువుకుందాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడే మనందరికీ వివరంగా, విపులంగా, అర్థసహితంగా ప్రభువే మాట్లాడును గాక. ఆమేన్. 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 క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనందరి వినికిడిలో ఉన్న చదివిన మాట, చాలాసార్లుగా మనం బోధించిన మాట మనం చదువుకున్నాం. రోమా పత్రికలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అని అన్నాడు. ఏ భేదము లేదు అంటున్నాడు. ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి. రంగులో భేదం ఉంది, వస్త్రంలో భేదం ఉంది, ఇంటిలో భేదం ఉంది. పాపములో మాత్రము ఏ భేదము లేదు అని కూడా మనం చూడగలుగుతాం. ఈ లోకంలో జాతి భేదాలు, మత భేదాలు, కుల భేదాలు కూడా ఉన్నాయి. కానీ ఏ భేదము లేదు అని దేవుని వాక్యం అంటుంది. ఆయనకి అందరూ సమానమే, ఆయనకు అందరూ ఒకటే, మానవులందరికీ సృష్టి దేవుడు ఒక్కడే అని మనం లేఖనాల్లో చూడగలుగుతాం. ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, చదవబడిన 23వ వచనంలో పాపము అనే మాట ప్రత్యేకంగా మనకు కనబడతా ఉంది. అందరూ పాపము చేసి అంటున్నాడు. అందరూ చేశారు. జాతి లేదు, మతము లేదు, భేదము లేదు, వర్గము లేదు. లోకంలో ఎన్ని భేదాలైనా పెట్టుకుంటారేమో కానీ పాపములో మాత్రం ఏ భేదము లేదు. దొంగతనం చేసేది ఏ ఊరి వారు, ఏ దేశపు వారు, అబద్ధాలాడేది ఏ ఊరి వారు, ఏ దేశపు వారు, మోసం చేసేది, దొంగతనం చేసేది, నరహత్యలు చేసేది, వ్యభిచారం చేసేది, త్రాగుడు, జోదము, పేకాట, ప్రియులారా, ఇవన్నీ కూడా పాపములో ఏ భేదము లేదు అని దేవుని వాక్యం ఖచ్చితంగా మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. పాపము అనే మాట ఈ రాత్రి వేళ మనము దాన్ని గురించినటువంటి కొంత అవగాహన మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన పాఠములో పాపము వలన కలిగే 5 నష్టాలను మనం చూద్దాం. ఇది ఈరోజు మన పాఠం అంశం. పాపం వలన కలిగే 5 నష్టాలు లేక కష్టాలు రకరకాలుగా మనం చూడగలుగుతాం. అవేంటో మనం 1 by 1 ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేద్దాము. ఈరోజు పాపము అనే మాట మనం ధ్యానం చేస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వ్రాయబడింది. పాపం అనగానేమి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అంటున్నాడు. ఈనాడు మానవుడు దేవుని ఆజ్ఞను లేక దేవుని మాటను మరిచిన వాడుగా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవాడుగా మనం చూడగలుగుతాం. అలాగైతే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అంటున్నాడు. అసలు ఈ పాపం వలన కలిగే 5 నష్టాలేంటో వరుసగా 1 by 1 మనము జాగ్రత్తగా వచనం వెంబడి వచనాన్ని జాగ్రత్తగా మనం ఆ పదాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ విషయాలను మనం అర్థం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా పాపము వలన కలిగే నష్టాలలో మొట్టమొదటిగా చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక
నీ నిమిత్తము నేల శపించబడింది అన్నాడు. ఈ మాట జాగ్రత్తగా మనం అండర్లైన్ చేద్దామండి. ఇందులో ఒక మాటను, నీ నిమిత్తము అనే మాట. నీ నిమిత్తము నేల శపించబడింది అంటే పాపము వలన ఈ భూమి మీదకి శాపము ప్రారంభమైనట్టుగా మనం చూడగలుగుతాం. పాపం వలన శాపం వచ్చింది. తాను శపించబడ్డాడు. స్త్రీ కూడా వేదనతో పిల్లలను కనడం ప్రారంభమైంది. నేల శపించబడింది, భూమి శపించబడింది. శపించబడిందిగా మనం చూడగలుగుతాం. ఎంత భయంకరమైన కార్యం జరిగిందో చూడండి. ఈనాడు సృష్టి పతనానికి కారణం మానవుని పాపము అని గమనించాలి. ఆ పాపం వలన లోకం మీదకి శాపం వచ్చింది. ఈనాడు మానవుడు చాలా సార్లుగా శాపనార్థాలు పెడతా ఉంటారు. ఆ శాపం అనే మాట ఆదికాండము 3వ అధ్యాయములో ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. 17వ వచనములో, నీవు నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక తినవద్దు అని నేను చెప్పిన ఆ మాటను నువ్వు మీరావు గనుక, నువ్వు తిన్నావు గనుక, నేను తినవద్దు అన్నాను, నీవు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడింది, లేక భూమి శపించబడింది. అందుకే కొన్నిసార్లు మనకు పంటలు పండవు. ఈనాడు మానవుడు తినే ఆహారం అంతా కూడా శపితమైనటువంటి భూమి నుండి. ఆనాడు ఆకాను కూడా శపితమైన దానిలో నుండి కొంత తీసి, భూమి అంతా శపించబడింది. భూమిలో ఏమేమి ఉన్నాయో, ఎంత ఆస్తి సంపద ఉందో అదంతా కూడా ఆదామును బట్టి నీ నిమిత్తము నేల శపించబడింది అన్న శాపం వచ్చిందండి. ఈనాడు మానవుడు శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. మానవ పాపాన్ని పరిహరించడానికి పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిర్దోషి అయిన దేవుడు, యథార్థమైన దేవుడు, జీవము గల దేవుడు ఆ శాపాన్ని బాపడానికి కల్వరి సిలువలో మన నిమిత్తమై, మానవుని కోసమై ఆయన సిలువలో శాపగ్రాహిగా మారిపోయాడు. మానవుని శాపం పోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే శరణము అని గమనించాలి. పాపం వలన కలిగే 5 నష్టాలలో మొట్టమొదటిదిగా పాపం వలన శాపం వచ్చిందండి. ఈనాడు శాపం అనే మాట, అందుకే కొన్నిసార్లు అంటాం, అయ్యా నువ్వు నన్ను శపించొద్దయ్యా, శపించావంటే నేను అలాగే అయిపోతాను అంటుంటాం. శాపం, భూమి మీద శాపం, గృహాలలో శాపం, కుటుంబాలలో శాపం, ప్రపంచంలో శాపం. అసలు ఈ నేల, మనం తినే ఈ పంట, ఇదంతా కూడా శపించబడిన దానిలో నుండి వస్తూ ఉంది. అంతేకాదండి, దాని నుండి ఇప్పుడు కొన్ని పంట నుండి మనం తినుట ద్వారా, ఆహార పదార్థాలు తినుట ద్వారా దాని నుండి మనకు రోగాలు కూడా వస్తున్నాయి, జబ్బులు కూడా వస్తున్నాయి. శాపము వచ్చినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా పాపం వలన శాపం కలిగింది. రెండవదిగా మనం చూద్దాం, పాపం వలన కలిగే రెండవ నష్టాన్ని గురించి. అదే ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దామండి. 23వ వచనం, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతనిని పంపివేశాను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఏదేను వనము ఆదాము అవ్వల కోసమై దేవుడు నిర్మాణం చేసినట్లుగా, అదే చాలా చక్కగా సుందరవనంగా ప్రతిరోజు ఆదాము అవ్వలతో దేవుడు కలిసి ప్రతి దినము చల్లబోటన మాట్లాడుతూ ఉన్న ఆ దినాలు. వీళ్ళారా, ఈ వచనం చూస్తే 23వ వచనం చాలా తేడా కనపడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏంటది? ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను అన్నాడు. అంటే పాపము వలన పంపివేయబడిన వాడుగా కనబడుతున్నాడు, లేక
దైవ సహవాసము నుండి వెళ్ళగొట్టబడిన వాడుగా. అంతకుముందు దేవునితో సహవాసం, దేవునితో ముచ్చటిస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. అప్పుడు దిగంబరులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, పాపమంటే ఎరుగని వారు. ప్రియులారా, ఈ వచనములో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరాడో, ఎప్పుడైతే పాపం చేశాడో, మనం మొదట చెప్పుకున్నాం కదండి, ఆజ్ఞను అతిక్రమమే పాపమని. ఎప్పుడైతే ఆజ్ఞను మీరాడో, ఆజ్ఞను మరిచాడో, నేటి దినాల్లో మానవుడు ఆజ్ఞను మీరుతున్నాడు, దేవుని వాక్యాన్ని మీరుతున్నాడు, త్రోసివేస్తున్నాడు, నాకు కాదులే అంటున్నాడు, లెక్క లేకుండా జీవిస్తా ఉన్నాడు. కానీ ఆదామును, ఏదేను తోటలో ఉన్న ఆదాము అంతకుముందు ఎన్నో ఫలాలు తింటూ చక్కగా వారు బ్రతికారు, చక్కగా ఆనందంగా సంతోషంగా కుటుంబం అంతా, ఆ ఇద్దరు కూడా చక్కగా దేవునితో మాట్లాడుతున్న ఆ సహవాసం, దైవ సహవాసము నుండి, ఏదేను వనము నుండి పంపివేయబడ్డాడు. పాపం చేస్తే ఎప్పుడైనా దానికి పర్యవసనం చాలా తీవ్రంగా ఉంటుందండి. పంపివేయబడుట, దేవుని వద్ద నుండి, దేవుని సహవాసము నుండి, దేవుని సన్నిధి నుండి వారు పంపివేయబడినట్లుగా. అందుకే ఇక్కడేమో పంపివేయబడ్డాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనములో తండ్రి వద్ద నుండి పారిపోయినోడుగా మనం చూస్తా ఉన్నాం. తండ్రి దగ్గర నుండి కుమారుడు దూర ప్రాంతము, దూరదేశం పారిపోయాడు. ఇక్కడేమో తండ్రి అయిన దేవుడే తన కుమారుడైన ఆదాముని పంపివేస్తున్నాడుగా. ఇక్కడ చూడండి, ఒక ఆయనేమో స్వదాగా ఆయనే పోయాడు, కానీ ఇక్కడ ఆదామును పంపివేస్తున్నవాడుగా. అంటే దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. ఒక వ్యక్తిలో ఎప్పుడైతే పాపం ఉందో ఆ వ్యక్తిని పంపిస్తాడండి, బయటికి వెళ్ళగొడతాడు. దైవ సహవాసం కోల్పోయిన వాడుగా, దేవుని యొద్ద నిలబడాలంటే పాపములు లేనివారుగా, యథార్థవంతులుగా ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే వారు పాపం చేశారో దాని వలన, పాపం వలన శాపము వచ్చింది అంటున్నాడు, మొదటి మాట. రెండవదిగా మనం చూస్తే పాపము వలన ఆదాము పంపివేయబడ్డాడు. లేక ఈ విధంగా చెప్పుకుందాం, దైవ సహవాసము నుండి పంపివేయబడ్డాడు. ఈనాడు పాపము మా దైవ సహవాసము నుండి దూరం చేస్తూ ఉంది. ఒక వ్యక్తిలో పాపము దాగి ఉన్నప్పుడు, అందుకే యోబుగాడు అంటాడు, నా రొమ్ములో పాపమును దాచుకొని ఉంచగా నా దేవుని దృష్టికి నేను మోసం చేసిన వాడునవుతానేమో. ఈనాడు మానవుడు దేవుని సన్నిధికి రాడు. కారణం, లోపల ఏదో పాపం దాగి ఉంది. పాపము దాగి ఉంటే దేవుడు పంపివేస్తాడు. ఆ సహవాసం దేవుడు చేయలేడు మనతో. ఇది రెండవదిగా మనం గమనించాలి. పాపం వలన శాపము, రెండవది పాపం వలన దైవ సహవాసము నుండి తొలగిపోవుట. మూడవదిగా ఆదికాండం 3వ అధ్యాయము మరలా 24వ వచనాన్ని చదువుదామండి. 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను అన్నాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అంటున్నాడు. వెళ్ళగొట్టి, ఈ మాట అండర్లైన్ చేయాలి మనం. ఆదామును వెళ్ళగొట్టిన వాడుగా. ఏంటి వెళ్ళగొట్టడం? ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళను వెళ్ళగొడితే వాళ్ళు ఎంత అవమానం అది. ఒక 10 మందిలో మెడబెట్టుకొని బయటికి పంపించి నెట్టామనుకోండి, ఆదామును వెళ్ళగొట్టాడు. నా ఇంటికి ఎందుకు వచ్చావు, నా దగ్గరకు ఎందుకు వచ్చావని ఒక వ్యక్తిని మెడబెట్టి బయటికి నెట్టండి, అవమానం అది. పాపం వలన ఆదాముకు అవమానం. ప్రియమైన సోదరి సోదరులారా, పాపములో ఉన్న వ్యక్తి అవమానం పొందుతాడు, ఏదో ఒక రోజున అవమానం.
ఇంటి నుండి వెళ్ళగొట్టడం అవమానం. బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ కూడా అవమానం పాలైంది, వీధిన పడింది, బజారును పడింది. పాపము నీలో ఉంటే ఏదో ఒక రోజు నువ్వు కూడా అవమానం పడతావు, ఏదో ఒక రోజు నువ్వు కూడా వీధిని పడతావు. పాపాత్మురాలు అని అంటున్నాం కదా, ఆమెను అనడం కన్నా ప్రియులారా, పాపములో ఉన్న మానవుడు ఏదో ఒక రోజున అవమానం. పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును అన్నాడు. పాపం చేస్తే దానికి పర్యవసనం అవమానం. మూడోది అవమానం. పాపము నిన్ను అవమానపరుస్తా ఉంది, నీ బిడ్డలను అవమానపరుస్తా ఉంది, నీ కుటుంబాన్ని అవమానపరుస్తా ఉంది, నీ తల్లిదండ్రులను అవమానపరుస్తా ఉంది, నీ సంఘాన్ని అవమానపరుస్తా ఉంది. దేన్ని బట్టి? పాపము. అయ్యో ఆయన నమ్ముకున్నాడయ్యా, నమ్ముకున్నాడు కానీ ఇంకా పాపములోనే ఉన్నాడు. అవమానం, అవమానం. పాపం వల్ల కలిగే నష్టాల్లో మూడవదిగా అవమానం. అవమానాలు పొందుతావా లేకపోతే యథార్థవంతుడిగా బ్రతుకుతావా? దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందుదాం. పాపం వలన కలిగే నష్టాలలో మొట్టమొదటిదిగా పాపము వలన శాపము, రెండవది పాపము వలన దైవ సహవాసమును కోల్పోవుట, మూడవది పాపము వలన అవమానం. సిగ్గుపడాలండి. పాపం చేసిన వాళ్ళు ఏదో ఒక రోజున సిగ్గుపడతారు, అవమానపడతారు. ఏ పాపములో ఉన్నావో నీ పాపము ఏదో ఒక రోజున ఒక మ్యాగ్నెట్ లాగా నిన్ను పట్టుకుంటుంది, నిన్ను వీధికి ఈడుస్తుంది. సమాజంలో నీకు అవమానం కలిగేటట్లుగా, సిగ్గు కలిగేటట్లుగా, తల దించుకునేటట్లుగా చేస్తుందండి పాపం. మూడవది పాపం వలన అవమానం. నాలుగవది ఆదికాండం 3వ అధ్యాయం మరలా 24వ వచనాన్ని చదువుదామండి. 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు. ఆదామును వెళ్ళగొట్టాడు, ఆదామును పంపాడు, ఆదాముకు అవమానం కలిగింది. అంతేకాదండి, వెళ్ళగొట్టి అంటే అంతకుముందు ఏదేను వనములో ఉన్నాడు, ఇప్పుడు ఏదేను వనానికి ఖడ్గజ్వాలను నిలువబెట్టి, ప్రియులారా, నిలువబెట్టాడు అంటే వారు బయటికి రావడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే పాపము దేవుని నుండి దూరం చేస్తుంది అని గమనించాలి. ఖడ్గజ్వాలను పెట్టాడు, మరలా ఎటన్నా వస్తారేమో, ఆ జీవవృక్షాల ఫలాలు తింటారేమో, ఇంకా ఈ ఏదేను వనమును అపవిత్రం చేస్తారేమో అని దేవుడు ఖడ్గజ్వాలను నిలువబెట్టి వారిని వెళ్ళగొట్టాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆదాము హవ్వలు ఇద్దరు దేవునికి దూరం అయ్యారు. పాపములో ఉన్నవాడు దేవునికి దూరం అవుతాడు. ఒక వ్యక్తి రావడం లేదంటే, ఒక వ్యక్తి సహవాసానికి రాడు అంటే, ఒక వ్యక్తి విజ్ఞాపనకు రాడు అంటే, ఒక వ్యక్తి ఆరాధనకు రాడు అంటే అతనిలో పాపం ఉంది. పాపము ఉండుట వలన ఆ పాపాన్ని బట్టి ఆ వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడు. ఒక వ్యక్తి దేవునికి దగ్గర అవుతున్నాడంటే దేవునితో సహవాసం చేస్తున్నాడు. కానీ ఇక్కడ దేవునితో సహవాసం చేసి, దేవునితో ముచ్చటించి మాట్లాడి ఆ అనుభవాన్ని కలిగిన ఆదాము ఆనాడు దేవుని తోట అయిన ఏదేను వనము నుండి దూరమయ్యి కదండి, దూరమై దేవునికి దూరమై, ఆనందానికి దూరమై, ఆయన సన్నిధికి దూరమై, ఆ తోటలో లేనివాడుగా, దిక్కు లేనివాడుగా, ఒంటరిగా అలాగే బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి దూరమైన స్థితి. ఒక వ్యక్తిలో పాపం ఉంటే ఆ వ్యక్తి దేవునికి దూరంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, పాపం వలన శాపము, రెండు, పాపం వలన దైవ సహవాసం కోల్పోవుట, మూడు, పాపము ఆ పాపం చేసిన వ్యక్తికి అవమానం, నాలుగవది పాపము దేవుని నుండి దూరం చేస్తుంది. ప్రియులారా, ఐదవదిగా
రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో పాపం వలన వచ్చు జీతము మరణము అన్నాడు. అంటే పాపానికి ఫలితము పాప ఫలితము అన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా సదాగా పాపాన్ని జరిగిస్తున్నాడో ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో దాని శిక్షను నువ్వు అనుభవిస్తావు అని అర్థం. పాపం చేసిన వానికి శిక్ష ఉంది అని గమనించాలా. 5వది, పాపము ఎంత భయంకరమైందో కదండి, దానికి రావలసిన శిక్ష కూడా అంతకంటే భయంకరమైంది. పాపము దాని యొక్క ఫలితము. పాపముతో నువ్వు ఉన్నావు అంటే అగ్నితో నువ్వు ఆట ఆడుతున్నావు అని అర్థం. అగ్నితో కాస్త అగ్నిని తీసుకొని వచ్చి మన ఒళ్ళో వేసుకోండి, అది కమలకుండా ఉండునా? ఒకడు అగ్నిని తీసుకొని వచ్చి ఒళ్ళో వేసుకుంటే ఆ ఒడి కాలకుండా అలాగే చల్లగా ఏసీలాగా ఉంటుందా? లేదు. ఆ అగ్ని అతన్ని కాల్చి దహించి బూడిదగా చేస్తుంది. పాపానికి ఫలితము దాని శిక్ష ఎంత భయంకరమైందో చూడండి. దాని శిక్ష ఎంత భయంకరమైంది, దాని అవమానం. ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అంటున్నాడు. పాపం వలన కలిగే 5 నష్టాలు మనం చూసాం. పాపము వలన శాపం వచ్చింది. ఆ శాపాన్ని విరుగుడు చేయడానికే ఆయన శాపగ్రస్తమైన శిలువలో ఆయన మరణించాడు. 2వదిగా పాపము ఆదామును దైవ సహవాసము నుండి దైవ సహవాసానికి దూరం అయ్యాడు. 3వది పాపం వలన అవమానం కలుగుతుంది. 4వదిగా పాపము మానవుని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. 5వదిగా పాపానికి ఫలితము అది భయంకరమైన శిక్ష ఉంది, అది ఆరని అగ్నిగుండమని గమనించాల. అలాగైతే మన జీవితాలు ఎలాగున్నాయి? ఈనాడు చాలా మంది పాపములోనే ఉంటున్నారు, పాపములోనే ఆనందిస్తున్నారు, పాపములోనే సంతోషపడుతున్నారు. ప్రియులారా, ఏదో ఒక రోజున దాని శిక్ష నువ్వు అనుభవిస్తావు. ఇది ఖాయం, ఇది ఖచ్చితం. ఏది వదిలినా ఎవరు వదిలినా నీవు చేసిన పాపానికి శిక్ష ఏదో ఒక రోజున నువ్వు అనుభవించాల్సిందే. అనుభవించక తప్పదు. అనుభవించకుండా దేవుడు నిన్ను వదిలిపెట్టడు అని మనం గమనించి పాపము చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడి ప్రభువు దగ్గరగా, దేవునికి దగ్గరగా, సంఘానికి దగ్గరగా, ప్రభువు దగ్గరగా అనుసంధానంగా ఉండి ఆయన నామాన్ని గణపడదాం. ప్రభువు యొక్క సన్నిధిలో ఉన్న మనందరం పాపమునకు దూరంగా ఉండి ప్రభు కొరకు జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలేదు అన్నా.